వందనాలండి. అలాగే అయ్యగారు అమ్మగారికి వందనాలు. అలాగే మందిరానికి 5,000 రూపాయలు కానిపిస్తాం. మన సంఘ దగ్గరగా తప్పకూడదు, దేవుడు సాకారులుగా మారారు రైతులు. మన సంఘస్థులందరికీ వందనాలు చెప్పుకుంటున్నా. నా పక్కన నిలిచిన సహోదరు పేరు అనంత కుమారి, చిన్నగూడ నుండి వస్తున్నారు. ఈమెకు వచ్చిన ఇబ్బంది అయితే 2 సార్లు హార్ట్ లో కంప్లైంట్ వచ్చింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే నీకు ఎంజియోగ్రామ్ చేయాలి అన్నారు. ఎంజియోగ్రామ్ అంటే అందులో తేడా చేస్తే స్టంట్లు వేస్తారు. అది చాలా ప్రమాదకరమైంది. ఆ గుండెలో వచ్చిన ఆ నొప్పిని చూసి ఇప్పుడు భయపడి, నాయన నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, నన్ను స్వస్థపరిస్తే ఆ టెస్టులకు వెళ్లకుండా, ఆ ఎంజియోగ్రామ్ చేయకుండా, నాయన అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారో నాకు భయం కాబట్టి తండ్రి నన్ను స్వస్థపరిచి అనేసి ఈవిడ ప్రార్థన చేసుకుంటే, దేవుడు అన్నారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో చెప్పారంటే ఈవిడికి ఆ పెయిన్ వచ్చిన తర్వాత యెహోవా ప్రేమ్ మినిస్ట్రీలో దేవుడు ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు. ఆయన కనికరిస్తే నీకు ఆ వ్యాధి నుంచి విడుదల వస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి తల్లి అని చెప్పక ఈవిడి రాగా దేవుడు అయ్యగారి ద్వారా మాట్లాడారంట. 8 వారాలు నువ్వు రా, నేను స్వస్థపరిచే యెహోవాగా ఈ స్థలంలో ఉన్నానని చెప్పారంట. ఆ 8 వారాలు ఆవిడ వస్తుండగా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీకు ఇంకా ఎంజియోగ్రామ్ పడదు, నీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, నార్మల్ రిపోర్ట్ ఇచ్చారంట. ఇచ్చిన సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. దేవుడు వారాలు పిలుచుకునేది అందుకోసమేనండి, మనల్ని బాగు చేయాలని ఆయన పిలుస్తారు తప్ప మనల్ని కష్టపెట్టాలని కాదు. కొంతమంది నాతో కూడా ఎంతో మంది అంటారు, అయ్యగారు కైకరం ఎంతో దూరం అండి, చాలా దూరం అండి, మాకు ఇబ్బంది అయిపోతుందండి అని చెప్తున్నారు. అదే నీకు బాగులేదు, నా వల్ల కాదు, తాడిపల్లి కూడా కాదు, హైదరాబాద్ వెళ్ళానంటే ఏం చేస్తాం? పరుగున హైదరాబాద్ దూరమా కైకలం దూరమా? అది మనం ఆలోచిస్తలేదు. దేవుడు వారాలు రమ్మన్నారంటే ఆయన ఊరికినే రమ్మన్నారు, మనల్ని బాగు చేయాలని రమ్మంటున్నారు. కాబట్టి ఈమెను బాగు చేసిన దేవుడు మీరందరినీ బాగు చేయరు కాక చపలు కొడుతూ దగ్గరగా దేవుని మహిమపడతాం. మరొక సాక్ష్యం